హలో ఎవ్రీవన్. ఈరోజు మనం 10th క్లాస్లో ఉండే 5th లెసన్ లోక్ గీత్ చదవబోతున్నాం. मेहंदी है रचने वाली, हाथों में गहरी लाली, कह सखियाँ अब कलियाँ हाथों में खिलने वाली है, तेरे मन को जीवन को नई खुशियाँ मिलने वाली है. ఇలాంటి పాటల్నే లోక్ గీత్ అంటారు. ఏదైతే ఇక్కడ ఇది ఒక మ్యారేజ్ అప్పుడు మెహందీ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో మెహందీ ఫంక్షన్లో పాడే పాట ఇది. సో ఇలాంటి పాటలు ఏదైతే హర్ ఒకేజన్కి చిన్న చిన్న పాటలుగా ఉంటాయి, అది అక్కడ పీపుల్స్ అక్కడే రాసుకుంటూ చదువుతూ పాడుతూ ఉంటారు. ప్రతి ఒక్క వర్క్కి వాళ్ళ దగ్గర ఒక పాటలు ఉంటాయి విలేజెస్లో. ఆ పాటలు పాడుతూ వాళ్ళ వర్క్ని చాలా ఈజీగా చేయగలుగుతున్నారు. అలాంటి పాటల్నే లోక్ గీత్ అంటారు. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం 10th క్లాస్కి సంబంధించిన లెసన్ లోక్ గీత్ చదవబోతున్నాం. లోక్ గీత్ ది అర్థం లోగోకే గీత్. లోక్ గీత్ మీన్స్ ఇంగ్లీష్లో అనుకుంటే ఫోక్ సాంగ్స్నే లోక్ గీత్ అంటారు. లోక్ గీత్ లెసన్ రైటర్ ఎవరంటే భగవత్ శరణ్ ఉపాధ్యాయ్. లోక్ గీత్ లెసన్ రైటర్ ఎవరు? భగవత్ శరణ్ ఉపాధ్యాయ్. ఫస్ట్ మనం లేఖక్ పరిచయ చదవబోతున్నాం. भगवत शरण उपाध्याय हिंदी साहित्य के सुपरिचित रचनाकार है. భగవత్ శరణ్ ఉపాధ్యాయ్ హిందీ సాహిత్యంలో హిందీ లిటరేచర్కి సుపరిచిత్ అంటే చాలా ఫేమస్ రచనాకారుగా ఉన్నారు. ఇన్కా జన్మ సన్ 1910 మే హువా. 1910లో ఈయన జన్మించారు. ఇన్హోనే కహానీ, కవిత, రిపోర్టాజ్, నిబంధ, బాల సాహిత్య మే అప్నీ విశేష ఛాప్ ఛోడీ హై. అంటే ఒక పెద్ద సిగ్నేచర్, విశేష ఛాప్ చూడిన పెద్ద సిగ్నేచర్గా ఉన్నారు ఈయన. కహానీ, కవిత, రిపోర్టాజ్, నిబంధ, బాల్ సాహిత్య ఇవన్నీ కూడా హిందీ లిటరేచర్లో రాసే విధాలు. ఏ విధంగా అయితే రాస్తామంటే మనం రాసిన కంటెంట్ కహానీ ఉండొచ్చు, కవిత ఉండొచ్చు, అలాగే నిబంధ ఉండొచ్చు, రిపోర్టాజ్ ఉండొచ్చు, ఇవన్నీ రాసిన ఇవన్నీ విధాల్లో ఈయన చాలా విశేషంగా చాలా స్పెషల్గా ఈయనది కూడా ఒక ఐడెంటిటీ ఉన్నది. ఛాప్ छोड़ना మీన్స్ ఒక బిగ్ ఐడెంటిటీ ఉన్నట్టు. విశ్వ సాహిత్యకి రూపరేఖ, కాళిదాస్ కా భారత్, ठूठा आम, గంగా గోదావరి ఆది ఇన్కి ప్రసిద్ధ రచనాయే హై. ఇవన్నీ కూడా రచనలు. నేమ్ విశ్వ సాహిత్యకి రూపరేఖ, కాళిదాస్ కా భారత్, ठूठा आम, గంగా గోదావరి ఇవన్నీ కూడా ఫేమస్ రచనలు. ఎవరు రాశారు? భగవత్ శరణ్ ఉపాధ్యాయ్ రాసిన రచనలు, ఫేమస్గా ఉండే రచనలు. మనం స్టార్టింగ్లో ఒక ఫోక్ సాంగ్ పాడాము, ఒక లోక్ గీత్ మనం పాడాము. ఆ లోక్ గీత్కి సంబంధించిన క్వశ్చన్స్. హాథో మే క్యా రచనే వాలీ హై? तो हाथों में मेहंदी रचने वाली है. इस तरह के गीतों को क्या कहा जाता है? ఇలాంటివి పాటల్ని ఏమంటారు? అయితే లోక్ గీత్ అంటారు. లోక్ గీత్ కహా జాతా है. इस तरह के गीतों को लोक गीत कहा जाता है. किन किन संदर्भों में लोक गीत गाए जाते हैं? సందర్భం అంటే ఎలాంటి ఒకేజన్స్లో, ఎలాంటి విషయాల్లో ఈ లోక్ గీత్ అనేది పాడుతూ ఉంటారు. ఇక్కడ మనం చెప్పుకోవచ్చు బర్త్డే, జన్మదిన్, షాదీ, జీవన్, జనం, మరణ్ ఎట్సెట్రా आदि. उद्देश्य: छात्रों को निबंध लिखने की प्रेरणा देते हुए निबंध शैली से अवगत कराना. భగవత్ శరణ్ ఉపాధ్యాయ రాసిన లోక్ గీత్ ఈ లెసన్ ఏ విధాలో ఉంది? అయితే నిబంధ విధాలో ఉంది. అంటే ఒక ఎస్సే రైటింగ్ లాగా ఉన్నది ఈ లెసన్. ఛాత్రోకు స్టూడెంట్స్ అందరికీ కూడా ఎస్సే రైటింగ్ రాసే ప్రేరణ, మోటివేట్ చేస్తూ ఈ నిబంధ శైలిసే, ఈ నిబంధ అనేది ఈ విధాతో అవగత్ కరానా అంటే తెలియచేయడం. భాషాకే మనోరంజక రూపసే, లాంగ్వేజ్లో ఉండే ఒక ఇంట్రెస్టింగ్ రూపంగా छात्रों की अभिरुचियों, दक्षताओं, अभिरुचि मीन इंट्रेस्ट, दक्षता అంటే మనలో ఉండే ఎబిలిటీ,
के साथ साथ उनका सर्वांगीण विकास करना. వాళ్ళు టోటల్ సర్వాంగీణ అంటే టోటల్ డెవలప్మెంట్ వికాస్ చేయాలని. और लोकगीत के सृजन के लिए प्रेरित करना. लोकगीत के సృజన్ అంటే క్రియేటివిటీ, క్రియేట్ చేయడం. అంటే మీరు కూడా లోక్గీత ఏదో ఒకటి మీ ఆలోచించి రాసుకుంటారు, అలాగా మోటివేట్ మీకు చేయడం. इस पाठ का उद्देश्य है. ఈ లెసన్కి ఒక ఉద్దేశం. విధా విశేష్. లోక్గీత్ నిబంధ పాఠ్ హై. లోక్గీత్ ఎలాంటివి పాఠ్ ఉన్నాయి? నిబంధ పాఠ్. ఇది ఒక ఎస్సే రైటింగ్ ప్యాటర్న్లో ఉంది. निबंध का अर्थ है बांधना. निबंध मीन्स बांधना, टाई చేయడం. सुंदर और उचित शब्दों के द्वारा भावों की प्रस्तुति ही निबंध है. सुंदर और उचित शब्द అందంగా ఉండాలి అండ్ ఉచిత్ పర్ఫెక్ట్గా ఉండాలి. అలాంటి వర్డ్స్తో భావోకి ప్రస్తుతి, మనలో ఉండే ఎక్స్ప్రెషన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాము, ప్రజెంట్ చేస్తాము. అలాంటి ప్రజెంటేషన్నే నిబంధ అంటారు. లైక్ మనకి ఒక టాపిక్ ఇస్తారు ఎస్సే రైటింగ్కి, అండ్ టాపిక్ మీద మనం రాయాలి. సో మనం ఆ టాపిక్ విషయంలో మన భావం ఏదైతే ఉంటుంది దాని గురించి మనం కరెక్ట్ అయిన వర్డ్స్, కరెక్ట్ అందంగా దాన్ని మనం ప్రజెంట్ చేయడమే నిబంధ అంటాం. రామచంద్ర శుక్ల के अनुसार, రామచంద్ర శుక్ల హిందీ లిటరేచర్ గురించి చాలా బిగ్ నేమ్, చాలా ఫేమస్ నేమ్ ఆయన, ఆచార్య రామచంద్ర శుక్ల. तो ఆయన అకార్డింగ్ రామచంద్ర శుక్ల के अनुसार निबंध गद्य की कसौटी है. గద్య పద్య అని మనం చదువుతుంటాం కదా. గద్య భాగం అంటే లెసన్ లాగా ఉండేది, పద్య అంటే కవిత లాగా ఉండేది. तो गद्य की कसौटी है. లేఖక్ పరిచయం చదివేసుకున్నాం. నెక్స్ట్ మనం विषय प्रवेश. हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है. మన కల్చర్లో లోక్గీత్ और సంగీత్ ఈ రెండు దానికి ఒక అటూట్ సంబంధ్ అంటే అన్బ్రేకేబుల్ రిలేషన్ ఉన్నది. मनोरंजन की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण स्थान है. ఎంటర్టైన్మెంట్ వరల్డ్లో ఈరోజు కూడా లోక్గీత్కి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉన్నది. गीत संगीत के बिना हमारा मन रसा से नीरस हो जाता है. సాంగ్స్, గీత్ సంగీత్ లేకుండా మన మనసు రస అంటే మనం ఎంత ఎక్సైటెడ్గా ఉంటాం, మనలో ఎంత అయితే ఎనర్జెటిక్గా ఉంటాము, అలా కాకుండా నీరస్ అంత బోరింగ్ అయిపోతుంది. प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है. प्रस्तुत అంటే ప్రెజెంట్ ఈ ఎస్సేలో భారతీయ లోకగీత్, మన ఇండియన్ ఫోక్ సాంగ్కి నరేట్ చేశారు. బాగా చాలా అందమైన ढंग से ప్రస్తుత్ కియా గయా హై. మనకి చాలా అందమైన ప్రెజెంటేషన్ ఇక్కడ ఈ ఎస్సే రూపంలో ఉన్నది. लोकगीत अपनी लोच, ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है. లోక్గీత్లో తనకి ఒక లోచ్ అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది, లోకప్రియత ఫేమస్ కూడా ఉంటాయి. శాస్త్రీయ సంగీత్ సే భిన్న హై. శాస్త్రీయ సంగీత్ అంటే ఏంటి? ఏదైతే రూల్స్తో రెగ్యులేషన్స్తో ఉంటాయి, దానికి ఏమో ఈ హై పిచ్, లో పిచ్ అలాగ ఉండి చాలా రూల్స్తో ఉంటాయి, దాన్ని శాస్త్రీయ సంగీత్ అంటారు. అదే లోక్గీత్ అనేసరికి అలాగేం ఉండదు, మన ఇష్టమైన మన హై నోట్, లో నోట్ ఏదాగినా మనం పాడుకోవచ్చు. लोकगीत सीधे जनता के संगीत है. लोकगीत డైరెక్ట్ జనతాకే సంగీత్ హై. పీపుల్స్ డైరెక్ట్గానే పాడుతుంటారు వాళ్ళ పాటలు అవి. घर, गांव और नगर की जनता के गीत है. విలేజ్లో, ఇంట్లో, ఆ నగరంలో అక్కడ ఉండే జనతా, అక్కడ ఉండే పీపుల్స్ వాళ్ళ సాంగ్స్ అవి. ये इनके लिए साधना की ज़रूरत नहीं होती. అంటే ఈ సాంగ్స్ కోసం ఎలాంటివి ప్రాక్టీస్, సాధన అంటే ప్రాక్టీస్,
प्रैक्टिस అవసరం లేదు. त्योहारों और विशेष अवसरों पर गाए जाते हैं. ఒక ఫెస్టివల్ కానీ ఏదైనా స్పెషల్ ఒకేజన్స్ విశేష అవసరం పర్ ఇవి పాడుతూ ఉంటారు. సదా సే గాయే జాతే రహే हैं. సదా అంటే ఆల్వేజ్ ఎప్పటి నుంచో ఇవి పాడుతూ ఉంటారు. और इनके रचने वाले भी अधिकतर गांव के लोग ही हैं. ఇది రచించే వాళ్ళు కూడా मैक्सिमम अधिकतर विलेज वाले. स्त्रियों ने भी इनकी रचना में विशेष भाग लिया है. లేడీస్ కూడా ఈ రచనలో చాలా స్పెషల్గా పార్టిసిపేట్ చేసి ఉన్నారు. భాగ్ లేనా మీన్స్ పార్టిసిపేట్ చేయడం. ఏ గీత్ బాజో కి మదద్ కే బినా హీ. బాజో అంటే ఇన్స్ట్రుమెంట్స్, ఏదైతే సాంగ్స్ పాడేటప్పుడు ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారు అలాంటివి ఇన్స్ట్రుమెంట్ లేకుండా కూడా, మదద్ కే బినా లేకుండా, యా సాధారణ ఢోలక్ ఒక సాధారణంగా ఉండే ఢోలక్ కానీ, ఝాంజ్ కానీ, కర్తాల్ కానీ, బాన్సురి కానీ. ఢోలక్ ఝాంజ్ కర్తాల్ అంటే ఢోలక్ అంటే అందరికీ తెలిసిందే ఢోల్ ఉంటుంది. ఝాంజ్ అంటే ఇలాంటివి ఏదైతే రౌండ్గా ఉంటుంది. కర్తాల్, బాన్సురి ఇవన్నీ ఆదికి మదద్ సే గాయే జాతే. అంటే చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్ ఏదైతే లోకల్గా మనకి అవైలబుల్గా ఉంటాయి వాళ్ళ దగ్గర, అలాంటివి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్తో వాళ్ళు ఈ పాటలు పాడుతూ ఉంటారు. అవి లేకపోయినా డైరెక్ట్గా కూడా పాటలు పాడుతూ ఉంటారు. एक समय था जब शास्त्रीय संगीत के सामने इनको हेय समझा जाता था. हेय అంటే చాలా చీప్గా, హీనంగా. ఏక్ సమయ థా ఒకప్పుడు శాస్త్రీయ సంగీతం అంటే చాలా గొప్ప సంగీతం అనుకొని అనేవారు. అండ్ దాన్ని కంపేర్ చేసుకుంటే ఈ లోకగీత్ని చాలా చీప్గా, చాలా హీనంగా చూసేవారు. అవి హాల్ తక్ అంటే ఇప్పుడు రీసెంట్లో, హాల్ తక్ అంటే రీసెంట్గా, ఇన్కి బడి ఉపేక్ష కీ జాతి థీ. ఇప్పుడు రీసెంట్గా ఈ టైం పీరియడ్ వరకు ఉపేక్ష కొంచెం తక్కువగానే చూసేవారు. पर इधर साधारण जनता की ओर जो लोगों की नज़र फिरी तो साहित्य और कला के क्षेत्र में भी परिवर्तन हुआ. కానీ ఎప్పుడైతే సాధారణ జనతా, కామన్ జనతా పీపుల్స్ కి ఓర్ లోగోకి నజర్ ఫిరి, జనాలందరూ చూడడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచే సాహిత్యంలో और कला के क्षेत्रों में आर्ट ఈ రెండు కూడా ఏరియాలో क्षेत्र में परिवर्तन हुआ, चेंजेस వచ్చాయి. अनेक लोगों ने विविध बोलियों के लोक साहित्य और लोकगीतों के संग्रह पर कमर बांधी है. చాలామంది అనేక లోగోనే వివిధ బోలియా అంటే డిఫరెంట్గా ఉండే స్లాగ్ కానీ, లోక సాహిత్య ఎక్కడ వాళ్ళది అక్కడ లిటరేచర్, और लोकगीतों के संग्रह मीन्स कलेक्शन, लोकगीत कलेक्शन వర్క్ పైన కమర్ బాంధీ హై అంటే దానికోసం వాళ్ళు రెడీ అయిపోతున్నారు. కమర్ బాంధన అంటే ఇక్కడ రెడీ అవ్వడం అనే అర్థం. और इस प्रकार के अनेक संग्रह अब तक प्रकाशित हो गए हैं. ఇలాంటివి చాలా కలెక్షన్ ఇప్పటి వరకు ప్రకాశిత్ హో గయే మీన్స్ పబ్లిష్ కూడా అయ్యారు. కమర్ బాంధన అంటే డైరెక్ట్ మీనింగ్ అంటే నడుముకి ఏదో ఒకటి కట్టుకోవడం, బట్ ఇది ఒక ఈడియం వర్డ్ ముహావరా, అండ్ ముహావరే की మీనింగ్ ఇక్కడ వస్తుంది రెడీ అవ్వడం, తయార్ హోనా. लोकगीतों के कई प्रकार है. लोकगीत చాలా టైప్స్లో ఉన్నాయి. इनका एक प्रकार तो बड़ा ही ओजस्वी और सजीव है. అంటే లోక్గీత్ చాలా డిఫరెంట్ టైప్గా ఉన్నాయి, కానీ దీనికి ఒక రకం ఎలాగ ఉన్నాయంటే అది చాలా ఓజస్వి అంటే చాలా ఎక్కువ ओजस्वी मीन्स एनर्जेटिक और सजीव है मीन्स लाइवगा ఉన్నట్టు ఉన్నాయి. यह इस देश के आदिवासियों का संगीत है. ఇది ఈ దేశంలో ఆదివాసి ఏదైతే ట్రైబల్స్ ఉంటారో వాళ్ళది ఈ సంగీతం. మధ్యప్రదేశ్, దక్కన్, ఛోటా నాగ్పూర్ మే గోండ్ ఖాండ్. మధ్యప్రదేశ్ ఒక ఏరియా పేరు, దక్కన్ అనే కూడా, ఛోటా నాగ్పూర్ ఈ ఏరియాలో గోండ్ ఖాండ్ అనేది ఒక నేమ్, ఆదివాసీ నేమ్. భీల్ సంథాల్ ఇది కూడా ఆదివాసీ నేమ్.
ఆది ఫైలే హువే హై. ఈ ఆదివాసులన్నీ ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఉన్నారంటే మధ్యప్రదేశ్, దక్కన్ అండ్ ఛోటా నాగ్పూర్. ఈ ఏరియాలో ఉండే ఆదివాసులు గోండ్, ఖాండ్, భీల్, సంథాల్ ఇవి నేమ్స్. ఆది ఫైలే హువే హై. ఫైలనా మీన్స్ స్ప్రెడ్ అయ్యి ఉండడం. ఇన్కే గీత్ और नाच अधिकतर साथ साथ ఈవెన్ వీళ్ళ పాటలు డాన్స్ రెండు కూడా అధికతర్ మ్యాక్సిమంగా సాత్ సాత్ అంటే పాటలు పాడుతూ డాన్స్ చేయడం అలాగా చేస్తూ ఉంటారు. और बड़े बड़े दलों में गाए जाते हैं అంటే చాలా బిగ్ బిగ్ గ్రూప్ బడే బడే దల్ అంటే గ్రూప్లో వీళ్ళు పాడుతూ ఉంటారు, డాన్స్ చేస్తూ ఉంటారు. 20-20, 30-30, 20-20, 30-30 आदमी और औरतों के दल అంటే जेंट्स एंड लेडीज ఈ గ్రూప్గా దల్ एक साथ या एक दूसरे के जवाब में गाते हैं. అంటే ఒకేసారి పాడుతుంటారు లేదా ఏక్ దూసరేకే జవాబ్ మే. జవాబ్ అంటే ఒక గ్రూప్ క్వశ్చన్ అడిగితే ఇంకో గ్రూప్ దానికి ఆన్సర్ చేస్తున్నట్టు ఒకరి మీద ఒకరు కామెంట్ చేస్తూ ఆ పాటలు పాడుతూ ఉంటారు, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దిశాయే గూంజ్ ఉఠ్తీ హై. దిశాయే గూంజ్ ఉఠ్నా అంటే మొత్తం ఆ సరౌండింగ్ ఏరియా మొత్తం కూడా వాయిస్ వాళ్ళది రీసౌండ్ వస్తుంది. దిశాయే గూంజ్ ఉఠ్నా. పహాడియోం కే అప్నే అప్నే గీత్ హై. ఇక్కడ మనం ట్రైబల్ సాంగ్స్ చూసుకున్నాం. ఫస్ట్ పేరాలో మనం లోక్గీత్ అండ్ శాస్త్రీయ సంగీత్లో డిఫరెన్స్ ఏముంది, అది ఎలా పాడతాము అది చూసుకున్నాం. సెకండ్ పారాగ్రాఫ్లో మనం ఏ విధంగా లోకగీత్కి కూడా మన లిటరేచర్లో ఒక ప్లేస్ దొరికింది, ఏ విధంగా జనాలు అవి కలెక్షన్ చేసి పబ్లిష్ చేస్తున్నారు సాంగ్స్కి, అది తెలుసుకున్నాం. థర్డ్ పారాగ్రాఫ్లో మనం ఆదివాసీ ట్రైబల్స్ ఏ ఏరియాలో ఉంటారు, వాళ్ళ పాటలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా పాడుతుంటారు, అయితే గ్రూప్గా పెద్ద పెద్ద గ్రూప్గా జెంట్స్ అండ్ లేడీస్ ఒకరికి ఒకరు జవాబు చేస్తూ ఆన్సర్ చేస్తూ పాడుతూ ఉంటారు. ఎంతమంది ఉంటారంటే ఒక్కొక్క దగ్గర 20-20, 30-30 అంతమంది కూడా ఒకేసారి గ్రూప్గా పాడుతూ ఉంటారు అనే చెప్పారు. నెక్స్ట్ పేరా మనం పహాడియోం కే గీత్. ఇక్కడ ఒక్కొక్క పేరా నుంచి ఒక్కొక్క క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పహాడియోం కే అప్నే అప్నే గీత్ హై. పహాడియోం కే అంటే హిలీ ఏరియాలో ఏదైతే పీపుల్స్ ఉంటారో అక్కడ వాళ్ళకి వాళ్ళ పాటలు ఉంటాయి. ఉన్కే అప్నే అప్నే భిన్న స్వరూప్ హోతే హై. వాళ్ళది కూడా ఓన్గా అప్నే అప్నే మీన్స్ వాళ్ళ ఓన్గా భిన్న డిఫరెంట్ రూపం కూడా ఉంటాయి. అశాస్త్రీయ హోనేకే కారణ్, అశాస్త్రీయ అంటే శాస్త్రీయ కాకుండా, హోనేకే కారణ్ ఉన్మే అప్నీ ఏక్ సమాన్ భూమి హై. అంటే వాళ్ళు ఒక సిమిలర్గానే ఉంటాయి, ఆ పాటలు అనేది సిమిలర్గా ఉంటాయి. అంటే ఇక్కడ ఒక హిల్ ఏరియా ఉంది, ఇక్కడ ఒక హిల్ ఏరియా ఉంది, ఈ ఏరియాకి వెళ్ళినా అలాంటి పాటలే వస్తాయి, ఈ ఏరియాకి వచ్చినా కూడా కొంచెం ఇటు అటు అయినా సరే అలాగే వస్తుంటాయి. సో ఏక్ సమాన్ భూమి, ఎందుకంటే అది శాస్త్రీయ కాదు. ఇవి ఆ ఏరియా నేమ్స్ గढ़वाल, किन्नौर, कांगड़ा ఇవి ఏరియా నేమ్స్. आदि के अपने अपने गीत और उन्हें गाने की अपनी अपनी विधियाँ है. ఇవన్నీ ఏరియాలో ఉండే పీపుల్స్ వాళ్ళది ఓన్ సాంగ్స్ ఉంటాయి అండ్ వాళ్ళ ఓన్ విధియా డిఫరెంట్ టైప్గా వాళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఉన్కా అలగ్ నామ్ హీ పహాడీ పడ్ గయా హై. అంటే వాళ్ళు చాలా డిఫరెంట్గా కొంచెం పాడుతుంటారు కాబట్టి వాళ్ళు పాడిన పాటలకే పహాడీ సాంగ్స్ అనుకొని అంటాము. పహాడీ లోకగీత్ అంటారు. ఇక్కడ నుంచి మన క్వశ్చన్ రావచ్చు, పహాడీ లోకగీత్ కే బారే మే ఆప్ క్యా జాన్తే హై. అప్పుడు మనం ఈ ప్లేస్ నేమ్స్ చెప్పాలి, గढ़वाल, किन्नौर, कांगड़ा అండ్ ఈ 2 లైన్స్ దానికి ఆన్సర్గా వస్తుంది. అప్నే అప్నే గీత్ और उनकी अपनी अपनी विधियाँ. लोकगीत वास्तविक लोकगीत देश के गाँवों और देहातों में है. వాస్తవిక్ అంటే ఒరిజినల్ లోక్గీత్ ఏదైతే ఉంటుందో అది దేశ్ కే గావో और देहातों में విలేజ్ అండ్ అక్కడ ఇంకా విలేజ్ కంటే ఇంకా కొంచెం బాగా విలేజ్గా ఉంటాయి, అలాంటి విలేజెస్ని దేహాత్ అంటారు. ఇన్కా సంబంధ్ దేహాత్ కి జనతా సే హై. వీళ్ళ సంబంధం దేహాత్ కి జనతా. ఈ పాటలో ఒరిజినల్ ఫోక్ సాంగ్స్ ఏదైతే ఉంటుంది దానికి రిలేషన్ అనేది దేహాత్ కి జనతా సే హై. బడి జాన్ హోతీ హై. దాంట్లో చాలా ఎక్కువ ప్రాణం ఉంటాయి ఆ పాటల్లో, ఎందుకంటే చాలా మీనింగ్ఫుల్ ఉంటాయి. వాళ్ళు ప్రతి ఒక్క ఒకేజన్కి
ఆ ఒకేజన్కి తగ్గట్టు వర్డ్స్ యూజ్ చేస్తూ పాడుతూ ఉంటారు. కాబట్టి ఆ పాటలు చాలా కనెక్టెడ్గా ఉంటాయి, చాలా ప్రాణం ఉంటాయి. ఇన్మే చైతా, కజరీ, బారహమాసా, సావన్ ఆది మీర్జాపూర్. అయితే ఇవి వాళ్ళు పాడే ఫోక్ సాంగ్ నేమ్. చైతా, కజరీ, బారహమాసా, సావన్ ఇవి ఫోక్ సాంగ్స్ నేమ్. ఇవి ఎక్కడ ఉంటున్నాయి అంటే मिर्ज़ापुर, बनारस और उत्तर प्रदेश के पूर्वी और बिहार के पश्चिमी జిల్లోं में गाए जाते हैं. ఉత్తరప్రదేశ్కి పూర్వీ భాగ్ అంటే ఉత్తరప్రదేశ్లో ఉండే ఈస్ట్ ఏరియాలో అండ్ బీహార్కే పశ్చిమ్ బీహార్లో వెస్ట్ ఏరియాలో ఈ అలా ఆ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా ఇవి పాడుతూ ఉంటారు. బావుల్ ఆర్ భతియాలి, బావుల్ ఆర్ భతియాలి ఇది లో ఫోక్ సాంగ్స్ నేమ్స్. ఈ ఫోక్ సాంగ్స్ ఎక్కడ పాడుతుంటారు? బంగాల్కే లోకగీత్. బంగాల్ ఈ ప్లేస్లో బావుల్ అండ్ భతియాలి ఈ లోక్గీత్ పాడుతూ ఉంటారు. పంజాబ్ మే మాహియా, పంజాబ్ ఉండే ప్లేస్లో మాహియా ఆది ఎట్సెట్రా ఇसी प्रकार के हैं. ఈ విధంగా డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ లోక్గీత్ పాడుతూ ఉంటారు. ఆ లోక్గీత్కి నేమ్ చెప్తున్నారు. ఏ విధంగా అయితే కజరీ, బారహమాసా, సావన్ ఇది మిర్జాపూర్, బనారస్ और उत्तर प्रदेश के पूर्वी और बिहार के पश्चिमी जिलों में गाए जाते हैं అని చెప్పారు. బావుల్ అండ్ భతియాలి బంగాల్, పంజాబ్ మే మాహియా. అలాగే హీర్ రాంఝా సోహనీ మహివాల్, హీర్ రాంఝా సోహనీ మహివాల్ ఇది కూడా ఫోక్ సాంగ్ నేమ్. ఈ సంబంధించిన సాంగ్స్ ఎక్కడ పాడుతుంటారు? పంజాబీ మే और ढोला मारू आदि के गीत రాజస్థానీ మే. అంటే ఈ హీర్ రాంఝా సోహనీ మహివాల్ ఈ మహియా ఇవన్నీ కూడా పంజాబ్లో పాడుతూ ఉంటారు. అలాగే ढोला मारू ఇది రాజస్థాన్ మే బడే చావ్ సే గాయే జాతే. రాజస్థానీ ప్లేస్లో ढोला मारू ఈ సాంగ్ చాలా ఇంట్రెస్ట్గా బడే చావ్ సే అంటే చాలా ఇంట్రెస్ట్గా అక్కడ పాడుతూ ఉంటారు. इन देहाती गाँव के रचयिता कोरी कल्पना को इतना मान न देकर अपने गीतों के विषय रोज़मर्रा के बहते जीवन से लेते हैं. इन देहाती गीतों के రచయిత ఈ విలేజ్ లో ఉండే ఈ సాంగ్కి రచయిత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరి కల్పన, కోరి అంటే బ్లాంక్గా ఉండే ఇమాజినేషన్ కాదు. మనం చూస్తుంటాం కదా పోయిట్స్ ఎక్కడో కూర్చుంటారు, ఏదో ఒక ఇమాజిన్ చేస్తారు, రాస్తుంటారు పోయమ్స్. సో అలా కాదు వీళ్ళు బ్లాంక్గా ఉండే ఇమాజినేషన్ కాదు. ఇతనా మాన్ నా దేకర్ అంటే దాన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు వాళ్ళు, బ్లాంక్ ఇమాజినేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. అప్నే గీతోకే విషయ వాళ్ళు ఏదైతే పాడతారు ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుంది వాళ్ళ పాటలవి అది రోజుమర్రాకే అంటే డైలీ రూటీన్, రోజుమర్రా అంటే డైలీ రూటీన్కే బహతే జీవన్ సే లేతే ఏదైతే మన డైలీ రూటీన్లో మన లైఫ్లో జరుగుతూ ఉంటాయి దాని నుంచే వాళ్ళు సబ్జెక్ట్ తీసుకుంటూ దాని మీద పాటలు రాస్తారు. जिससे वे सीधे मर्म को छू लेते हैं. मर्म को అంటే హార్ట్ టచింగ్. जिससे वे सीधे डायरेक्टగా హార్ట్కి టచ్ చేస్తాయి. उनके राग भी साधारणतः పీలు, సారంగ్. రాగం అంటే ఏ రాగంలో వాళ్ళు పాడుతూ ఉంటారు? పీలు, సారంగ్, దుర్గా, సావన్, సోరఠ్ ఇవన్నీ రాగం నేమ్. ఆది है. कहरवा, बिरहा, धोबिया आदि देहात में बहुत गाए जाते हैं और बड़ी भीड़ आकर्षित करते हैं. तो ఇవి ఫోక్ సాంగ్ నేమ్స్. ఇవన్నీ కూడా రాగం, ఏ రాగంలో పాడతారు ఆ రాగం నేమ్స్. కానీ ఇది ఫోక్ సాంగ్స్ నేమ్. కహర్వా అంటే ఎప్పుడైతే కొంచెం బాధలో ఉంటారో అప్పుడు కహర్వా పాడతారు. బిర్హా అంటే ఎప్పుడైతే ఎవరైనా విరహంలో ఉంటారు అలాంటప్పుడు బిర్హా. ధోబియా బట్టలు ఉతికేటప్పుడు రివర్ దగ్గర వాళ్ళు ఈ ధోబియా ఈ పాటలు పాడుతూ బట్టలు అవి ఉతుక్కుంటారు. అలాంటివి ప్రతి ఒక్క ఒకేజన్కి వాళ్ళకి ఒక పాటలు ఉంటాయి, ఆ పాటలు పాడుతూ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి పాటలకి బడి భీడ్ ఆకర్షిత్ కర్తే హై, చాలా మందిని ఇవి అట్రాక్ట్ చేస్తాయి. ఈ పాటలన్నీ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. इनकी भाषा के संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गाँवों और इलाकों की बोलियों में गाए जाते हैं. వీళ్ళ లాంగ్వేజ్ గురించి అంటుంటారు. ఇవన్నీ కూడా ఈ సభీ లోక్గీత్ ఇవన్నీ లోక్గీత్
గావోं और इलाकों की బోలియో में గాయా జాతే. దీనిలో ఇంపార్టెంట్ ఏమున్నదంటే ఇవి ఏ ఏరియాలో ఉంటారో ఆ ఏరియా స్లాగ్లోనే పాడతారు. బోలియా ఆ ఏరియాలో ఉండే స్లాగ్లో పాడుతుంటారు. ఇसी कारण से ये बड़े ఆహ్లాదకర్ అంటే ప్లెజెంట్గా, వినటానికి చాలా పీస్ఫుల్గా और ఆనందదాయక్ చాలా ఆనందం ఇచ్చే అలాంటివి పాటలు ఇవి ఉంటాయి. రాగతో ఇన్ గీతోకే ఆకర్షక హోతే హీ హై. ఈ పాటల్లో ఉండే రాగాలు ఏదైతే ఉన్నాయి అవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. इनकी समझी जा सकने वाली భాషా भी ఇన్కి సఫలతా కా కారణ్ హై. లోక్గీత్ ఎందుకంత సక్సెస్ అయ్యాయి అంటే ఇన్కి సమझी जा सकने वाली అంటే ఏ ఏరియాలో ఉంటారో ఆ లాంగ్వేజ్లో ఆ స్లాగ్లోనే పాడతారు కాబట్టి అక్కడ వాళ్ళకి ఈ పాటలన్నీ చాలా ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి ఇవి ఎక్కువ సక్సెస్ అవుతాయి. भोजपुरी में करीब 30-40 वर्षों विदेशिया का प्रचार हुआ है. అంటే భోజ్పురి లాంగ్వేజ్లో 30 to 40 years నుంచి విదేశియా ఈ పేరుతో ఉండే లోకగీతి ప్రచారం అనేది ఎక్కువ అయి ఉన్నది. गांव वालों के अनेक समूह इन्हें गाते हुए देहात में फिरते हैं. విలేజ్లో ఉండే చాలా గ్రూప్స్ ఇది పాడుతూ గాతే హుయే దేహాత్ మే ఫిర్తే హై. దేహాతంలో అంటే విలేజెస్లో తిరుగుతూ ఉంటారు. ఫిర్తే హై అంటే తిరగడం. उधर के ज़िलों में విశేషకర్ అంటే ఆ ఏరియాలో ఉండే స్టేట్స్లో స్పెషల్లీ బిహార్లో విదేశియా సే బఢకర్ అంటే విదేశియా కంట ఎక్కువ దూసరే గానే లోకప్రియ నహీ హై. ఇంకా వేరే పాటలు ఎక్కువ లోకప్రియ నహీ హై అంటే ఎక్కువ ఫేమస్ లేదు, వాళ్ళు ఎక్కువ ఇష్టపడట్లేదు. ఎక్కువగా విదేశియా అనే లోకగీతనే ఇష్టపడుతుంటారు. ఇన్ గీతో మే అధికతర్ ఈ పాటల్లో మ్యాక్సిమంగా ఏ విషయంలో ఉంటాయి ఈ పాటలు అని అంటే దీంట్లో రసిక ప్రియో और ప్రియాओं की बात रहती है. రసిక ప్రియో और ప్రియాओं గురించి ఉంటాయి. పరదేశీ ప్రేమి అని అంటే ఒక విలేజ్ నుంచి ఒక సిటీలో ఏదైనా వర్క్ పరంగా బయటికి వెళ్ళేటప్పుడు ఏదైతే ప్రేమికులు ఉంటారో వాళ్ళు పరదేశీ ప్రేమి అనే దాని గురించి పాటలు పాడుతూ ఉంటారు. और इनमें కరుణ और విరహ का रस बरसता है. విరహం, కరుణ ఇలాంటివి సబ్జెక్ట్ ఉంటాయి. ఇలాంటివి కంటెంట్ అనేది ఈ విదేశియా అనే లోకగీతలో ఉంటుంది. అందుకని ఇక్కడ ఎక్కువగా ఇది ఫేమస్గా ఉన్నాయి. సో ఈ విధంగా మనం విదేశియా గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్, జంగల్ की जातियों आदि के भी दल गीत होते हैं. అడవిలో ఉండే ఏదైతే ట్రైబల్స్ ఉంటారో వాళ్ళకి కూడా ఒక దళ గీత్ గ్రూప్ సాంగ్స్ గ్రూప్గా వాళ్ళ పాడుతూ డాన్స్ చేస్తూ ఉండే సాంగ్స్ అనేది ఉంటాయి. జో అధికతర్ బిరహా ఆదిమే గాయే జాతే హై. మ్యాక్సిమంగా వాళ్ళు బిరహా ఆదిమేలో ఈ పాటలు పాడుతుంటారు. పురుష ఏక్ और స్త్రియా దూసరీ ఓర్. మనం ఇమాజిన్ చేసుకోగలుగుతాం, జెంట్స్ అనేది ఒకవైపు ఉంటారు, లేడీస్ అనేది ఒకవైపు. और एक दूसरे के जवाब में వాళ్ళు ఒకరికి ఒకరు కామెంట్ చేస్తూ ఆర్గ్యుమెంట్ చేస్తూ పాటలు పాడుతూ రూప్ మే దల్ బాంధ్కర్ గ్రూప్గా పాడుతూ ఉంటారు. और दिशाएं गुंजा देते हैं. మొత్తం ఏరియా అంతా రీసౌండ్ వస్తూ హ్యాపీగా ఉంటాయి. पर इधर कुछ काल से इस प्रकार के दलीय गायन का ह्रास हुआ है. కానీ కొంతకాలం నుంచి ఇలాంటివి గ్రూప్గా ఉండే సాంగ్స్కి దళీయ గాయన్ గ్రూప్గా ఉండే సాంగ్స్కి ह्रास हुआ है అంటే లాస్ అయింది. एक दूसरे प्रकार के बड़े लोकप्रिय गाने, ఈ पैराग्राफ కూడా इंपॉर्टेंट क्वेश्चन आंसर दृष्टिతో एक दूसरे प्रकार के बड़े लोकप्रिय गाने हैं आल्हा के हैं. ఆల్హా और ఉదల్ చాలా ఫేమస్గా ఉండే టూ బ్రేవ్గా ఉండే సైనిక్ లాగా ఉండేవారు ఆల్హా అండ్ ఉదల్. ఆల్హా ఉదల్ గురించి వాళ్ళ స్టోరీ అనేది ఇక్కడ పాడుతూ ఉంటారు. ఎక్కడైతే బుందేల్ఖండ్లో. అధికతర్ ये బుందేల్ఖండి మే గాయే జాతే హై. బుందేల్ఖండ్ ప్లేస్ నేమ్ అయితే బుందేల్ఖండి కూడా ఒక లాంగ్వేజ్ నేమ్. లాంగ్వేజ్ అంటే అక్కడ స్లాగ్, అక్కడ బోలి. బుందేల్ఖండి మే గాయే जाते हैं. ఆరంభ తో ఇస్కా చందేల్ రాజాओं के రాజకవి. చందేల్ రాజా, బుందేల్ఖండ్లో ఒకప్పుడు చందేల్ పేరుతో ఉండే రాజా అక్కడ రాజు చేశారు. ఆ రాజాకి ఒక రాజకవి ఉండేవారు జగనిక్. ఆ జగనిక్ సే మానా జాతా హై అంటే ఆయన ఫస్ట్ రాశారు ఆల్హా ఉదల్ కోసం. జిస్నే ఆల్హా అండ్ ఉదల్ ఈ టూ బ్రదర్స్ గురించి వాళ్ళ బ్రేవరీ గురించి
ఫస్ట్ ఎవరు రాశారంటే జగనిక్ రాశారు. జగనిక్ ఒక రాజకవి. ఏ రాజాకి రాజకవి? చందేల్ రాజా. ఆ చందేల్ రాజా ఏ ఏరియా? बुंदेलखंड। तो आल्हा उदल की वीरता का अपने महाकाव्य में बखान किया है। వాళ్ళ వీరత వాళ్ళ బ్రేవరీకి ఆయన రాసిన మహాకావ్యం, ఆ మహాకావ్యంలో ఆయన బఖాన్ కరణ అంటే ఎక్స్ప్లెయిన్ చేశారు, నరేట్ చేశారు, చెప్పారు. तो बखान किया पर निश्चय ही उसके छंद को लेकर ఛందస్ అనేది ఒక మనకు తెలిసిందే కదా ఛందస్ అని. तो ఈ కంటెంట్లో ఏదైతే ఆయన రాశారు అది డెఫినెట్లీ उसके छंद को लेकर जनबोली में ఆ ఛందాన్ని తీసుకొని జనబోలి అక్కడ వాళ్ళు ఏదైతే స్లాగ్లో మాట్లాడతారో అది జనబోలి మే उसके విషయ కో దూసరే దేహాతీ కవియో నే భీ అంటే అక్కడ జగనిక్ ఏదైతే రాశారు అది రాసిన తర్వాత దూసరే అదే కంటెంట్ని తీసుకొని అదే విషయకి తీసుకొని దూసరే దేహాతీ కవి అక్కడ విలేజ్లో ఉండే ఇంకా వేరే కవిలు నే భీ సమయ సమయ పర్ అప్నే గీతో మే ఉతారా వాళ్ళు కూడా టైం టు టైం సమయ పర్ వాళ్ళు కూడా రాసిన పాటల్లో ఆ కంటెంట్ని కొంచెం కొంచెం దించారు ఉతారా. और ये गीत हमारे गाँव में आज भी बहुत प्रेम से गाए जाते हैं. ఇవన్నీ పాటలు విలేజ్లో ఇప్పుడు కూడా చాలా ప్రేమగా పాడుతూ ఉంటారు. इन्हें गाने वाले गांव गांव ढोलक लिए गाते फिरते हैं. ఇవి పాడే వాళ్ళు విలేజ్కి ढोलक పట్టుకొని పాడుతూ తిరుగుతూ ఉంటారు. इसी की सीमा पर उन गीतों का भी स्थान है. ఇదే సీమా అంటే బార్డర్లో ఆ పాటలకి కూడా స్థానం ఉంది. ఏ పాటలకి అంటే జిన్హే నట్ అంటే యాక్టర్ రస్సియో పర్ ఖేల్ కర్తే హుए గాతే హై. మనం చూస్తుంటాంగా విలేజ్లో ఒక తాడు కట్టి తాడు మీద ఏదో నడుస్తూ ఉంటారు, ఆ షో లాగా చూపిస్తూ ఉంటారు, మనీ గెదర్ చేస్తారు. అలాంటివి ఆటలు చూపించేటప్పుడు రస్సియో పర్ ఖేల్ చూపించేటప్పుడు కూడా నట్ అంటే అక్కడ ఏదైతే యాక్టర్ ఉంటారో మెయిన్ క్యారెక్టర్ ఉంటారో వాళ్ళు పాడుతూ ఉంటారు. అధికతర్ ఏ గద్య పద్యాత్మక్ హై. ఇవి ఒక గద్యం భాగమే అంటే లెసన్ లాంటిది కానీ పద్యాత్మక్ ఉంది అంటే పాటలాగా పాడుకోవచ్చు ఆ విధంగా ఉన్నాయి. और इनके अपने बोल है. దానికి మెయిన్గా వాళ్ళే స్లాగ్ ఉన్నది. अनंत संख्या अपने देश में स्त्रियों के गीतों की है. అనంత్ అంటే అంతం లేనిది, సంఖ్య కౌంటింగ్ అంతం లేని అన్ని పాటలు మన దేశంలో స్త్రియోं के गीतों की है అంటే లేడీస్ సాంగ్సే ఉన్నాయి. तो है तो ये गीत भी लोकगीत ही అంటే ఇవన్నీ కూడా లోకగీతే కానీ पर अधिकतर కానీ మ్యాక్సిమం ఇనే औरतें ही गाती है. మ్యాక్సిమం ఇవి ఫీమేలే పాడుతూ ఉంటాయి. इन्हें सिरजती भी अधिकतर वही है అంటే ఇవి క్రియేట్ కూడా మ్యాక్సిమంగా వాళ్ళే చేస్తారు. वैसे मर्द रचने वालों या गाने वालों की भी कमी नहीं है అంటే జెంట్స్ కూడా ఇవి రచిస్తూ ఉంటారు, పాడుతూ ఉంటారు, కానీ లేడీస్ ఎక్కువ పాడుతుంటారు, రాస్తూ ఉంటారు. पर इन गीतों का संबंध विशेषतः स्त्रियों से है. కానీ ఈ పాటలకి రిలేషన్ విశేషత స్పెషల్గా ఫీమేల్తోనే ఉన్నాయి. इस दृष्टि से అందుకని ఈ విధంగా ఈ దృష్టితో చూసుకుంటే భారత్ ఇస్ దిశా మే సభీ దేశోं से భిన్న है. భారత్ ఈ దృష్టితో చూస్తే అన్ని దేశాంతో డిఫరెంట్గా ఉన్నాయి, భిన్నగా ఉన్నాయి. क्योंकि संसार के अन्य देशों में स्त्रियों के अपने गीत मर्दों या जनगीतों से अलग और భిన్న नहीं है. ఎందుకంటే వేరే మొత్తం ప్రపంచంలో మొత్తం వరల్డ్లో ఏ దేశంలో కూడా ఫీమేల్ అనేది వాళ్ళది సెపరేట్గా ఒక సాంగ్స్ అలాగా అయితే లేదు, కానీ అది మన భారతదేశంలోనే స్త్రీयों और मर्दों के अलग अलग जनगीत ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. మిలే జులే హీ హై, భిన్న నహీ హై, మిలే జులే హై. అంటే వేరే దగ్గర అన్ని గీత్ మర్దో జనగీతో అంటే జెంట్స్లో ఉండే సాంగ్స్ మామూలు జనాలు ఉండే సాంగ్స్ అనేది డిఫరెంట్గా లేదు, అది కలిసే ఉంటాయి, కానీ మన ఇండియాలోనే డిఫరెంట్గా ఉంటాయి. त्योहारों पर नदियों में नहाते समय. ఈ పారాగ్రాఫ్ ఇదేనికి ఇంపార్టెంట్ అంటే ఏ ఒకేజన్లో పాడతారు. మనకి ఫస్ట్ వచ్చిన క్వశ్చన్, దీనికి ఆన్సర్ మనం ఇక్కడ నుంచి కూడా రాసుకోవచ్చు. त्योहारों पर नदियों में नहाते समय ఏదైనా ఫెస్టివల్ ఉండేటప్పుడు రివర్లో స్నానం చేసేటప్పుడు సాంగ్స్. నహానే జాతే హువే రాహకే అంటే స్నానంకి వెళ్ళేటప్పుడే
దారిలో పాడుతూ వెళ్తుంటారు. రాహ్ అంటే దారిలో. तो పాడుతూ వెళ్తూ ఉంటారు. దానికోసం వేరే సాంగ్. వివాహకే వివాహ పెళ్ళి అప్పుడు వేరే. మట్టుకోడ్, జ్యోనార్ ఇవన్నీ ఫెస్టివల్ నేమ్ చిన్న చిన్నవి. మట్కోడ్, జ్యోనార్. तो के संबंधियों के लिए ప్రేమయుక్త గాలికే అలాంటి ఫెస్టివల్ కోసం సంబంధియోं के लिए ప్రేమయుక్త గాలి అంటే ఏదైతే మనకి బావ మరదలు ఇలాంటివి రిలేషన్స్ ఉంటాయి దేనికైతే మనం ఎక్కువగా జోక్గా తీసుకుంటాం అలాంటివి రిలేషన్కి ప్రేమయుక్త గాలి గాలి అంటే మనం అనుకుంటాం అబ్యూజింగ్ లాంగ్వేజ్గా బట్ అవి కూడా ప్రేమయుక్త అంటే చాలా డిఫరెంట్గా అది ప్రజెంట్ చేస్తూ వాళ్ళు ప్రేమగా అవి కూడా పాడుతూ ఉంటారు జన్మ పుట్టేటప్పుడు आदि सभी अवसरों के इलांटिवी प्रति ఒక్క ओकेजन की अलग अलग गीत है डिफरेंट डिफरेंट सॉन्ग्स ఉన్నాయి जो स्त्रियां गाती है इन अवसरों पर कुछ आज से ही नहीं बड़े प्राचीन काल से ही गाती रही है అంటే ఏ ఫీమేల్ అయితే పాడుతున్నారో వాళ్ళు ఇప్పటి నుంచే కాదు చాలా పాతకాలం నుంచి ప్రాచీన కాలం నుంచే అది పాడుతూనే ఉన్నాయి ఇలాంటివన్నీ ఒకేజన్లో పాటలు महाकवि कालिदास आदि ने भी अपने ग्रंथों में వాళ్ళు రాసిన గ్రంథాల్లో కూడా उनके गीतों का हवाला दिया है అంటే వాళ్ళ పాటలకి వాళ్ళు సాక్ష్యం అనేది ఇచ్చారు హవాలా దీనా అంటే వాళ్ళు ప్రూవ్ చేశారు कि లేడీస్ కూడా చాలా బాగా లోక్ గీత్ రాస్తూ పాడుతూ ఉంటారని सोहर बानी सेहरा आदि अनेक अनंत गानों में से कुछ है ఇవన్నీ లోక్గీత్ నేమ్స్ సోహర్ బానీ సెహరా ఇవి చాలా సాంగ్స్లో కొన్ని సాంగ్స్ वैसे तो 12 मासे పురుషోं के साथ नारियां भी गाती है 12 మాస అంటే 12 మంత్లో ఒక్కొక్క మంత్కి ఎలా ఉంటుంది మనకి క్లైమేట్కి సంబంధించిన లేదా వాళ్ళ అక్కడ ఏదైతే ఏ ప్లేస్లో ఎలాగా అక్కడ కండిషన్ ఉంటుందో దాని కండిషన్కి తగ్గట్టు వాళ్ళు పాటలు రాస్తుంటారు పాడుతూ ఉంటారు तो 12 మాసే जो ఉన్నాయి అది పురుషోं के साथ नारियां भी गाती है जेंट्सతో పాటు లేడీస్ కూడా పాడుతూ ఉంటారు एक विशेष बात यह है कि नारियों के गाने साधारणतः अकेले नहीं गाए जाते స్పెషల్ థింగ్ ఏమున్నదంటే ఫీమేల్ పాడే పాటలు సింగిల్గా కాకుండా గ్రూప్గానే పాడతారు దల్ బాంధ్కర్ అంటే గ్రూప్గానే పాడుతూ ఉంటారు అనేక కంఠ ఏక్ సాత్ ఫూటతే హై అనేక కంఠాలన్నీ కూడా ఒకేసారి ఫూటతే హై అంటే ఒకేసారి పాడుతూ ఉంటారు ఇక్కడ ఫూటతే హై అంటే దాని అర్థం అది ఒకేసారి పాడతారు యద్యపి అధికతర్ ఉన్మే మేల్ నహీ హోతా అంటే ఒకేసారి అందరూ ఒకేసారి పాడేటప్పుడు అది ఏమైనా అశాస్త్రి కాబట్టి ఒకరికి వాయిస్ ఇప్పుడు వస్తుంది ఇంకొకరికి ఇంకా వెనక్కి ముందుకి ఎలాగా సాంగ్స్ వస్తాయి కానీ फिर भी त्योहारों और शुभ अवसरों पर ये बहुत ही भले गाते लगते हैं అంటే ఫెస్టివల్ ఆ టైంలోకి ఇవన్నీ కూడా బాగానే అంటుంది వినిపించుకోవడానికి गाँवों और नगरों में गायिकाएं भी होती है అంటే కొంచెం విలేజ్ కానీ నగరాలు కానీ అక్కడ చిన్న చిన్న సింగర్స్ కూడా ఉంటారు जो विवाह जन्म आदि के अवसरों पर गाने के लिए बुला ली जाती है అంటే వివాహ పెళ్ళి అప్పుడు కానీ ఏదైనా పుట్టినరోజు అప్పుడు కానీ వాళ్ళకి పిలుస్తారు ఒక గ్రూప్ని అలాగా పిలుస్తూ ఉంటారు అక్కడ ఒక సింగర్ కూడా ఉంటారు వాళ్ళు వచ్చి పాడతారు सभी ऋतुओं में स्त्रियां उल्लासित होकर दल बांध कर गाती है ప్రతి ఒక్క ఒకేజన్లో ఫీమేల్స్ అందరూ కూడా ఉల్లాసిత్ ఎక్సైటెడ్ అయి గ్రూప్గా పాడుతూ ఉంటారు పర్ హోలీ बरसात की कजरी आदि तो उनकी अपनी चीज़ है जो सुनते ही बनती है అంటే హోలీ చాలా ఎక్కువ హోలీ మీద సాంగ్స్ ఉన్నాయి హోలీకి పాడుతూ ఉంటారు కలర్స్తో ఆడుతూ అండ్ బర్సాత్కి కజరీ వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా అప్నీ చీజ్ ఉనికి అప్నీ చీజ్ అంటే వాళ్ళది ఓన్గానే ఉన్నది అది చాలా బాగా ఉంటుంది సున్తే హీ బంతీ హై అంటే వినటానికి చాలా బాగుంటాయి పూరబ్కి బోలియోమే అధిక్తర్ అదే మనం పూర్వ్ ఈస్ట్ ఏరియా పూరబ్ అటు సైడ్ వస్తే తూర్పు వైపు వస్తే అక్కడ బోలియోలో అధిక్తర్ మైథిల్ కోకిల్ ఎందుకంటే అంటే మిథిల మనం సీతమ్మది ఇది ప్లేస్ విని ఉంటాము మైథిల్ కోకిల విద్యాపతికే గీత్ గాయ జాతే మైథిల్ అనేది ఆ ప్లేస్ నేమ్ కోకిల్ అంటే మనకు తెలిసిందే కోకిల तो మైథిల్ కోకిల్ అంటారు ఎవరిని విద్యాపతి ఆ ఏరియాలో ఉండే ఒక గ్రేట్ పోయెట్ ఆ టైంలో तो
तो विद्यापति के गीत गाए जाते हैं. ఆయన రాసిన పాటలు పాడుతూ ఉంటారు. ఎక్కడ? పూరబ్. पर सारे देश के कश्मीर से కన్యాకుమారి तक మొత్తం మన దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాఠియావాడ్ గుజరాత్లో ఉండే ప్లేస్ కాఠియావాడ్. సో కాఠియావాడ్ గుజరాత్ నుంచి రాజస్థాన్ సే ఒరిస్సా ఆంధ్ర తక్ అప్నే అప్నే విద్యాపతి హై. అంటే ఇవన్నీ ఏరియాలో కూడా ఎవరికి వాళ్ళకే ఒక రాజకవిలు ఉన్నారు. అంటే దాని అర్థమే అప్నే అప్నే విద్యాపతి హై. ఎందుకంటే విద్యాపతి ఒక గ్రేట్ పోయెట్ ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఏరియాలో కూడా వాళ్ళకి వాళ్ళే గ్రేట్ పోయెట్స్ ఉన్నారు అనే అర్థం. स्त्रियां ढोलक की मदद से गाती है. अधिकतर उनके गाने के साथ साथ नाच का भी पुट होता है. అంటే స్త్రీయా ఇలాంటివి ఇన్స్ట్రుమెంట్ని ఢోలక్ అంటారు. ఈ ఢోలక్కి హెల్ప్ తీసుకొని పాడుతుంటారు. వాళ్ళు డాన్స్ కూడా దాంతోపాటు చేస్తూ ఉంటారు. గుజరాత్ కా एक प्रकार दलीय गायन है गरबा. గర్బా గురించి మనం వినే ఉంటాము. గుజరాత్లో ఎక్కువగా ఈ గ్రూప్గా పాటలు పాడుతూ డాన్స్ చేస్తున్న సాంగే ఉంది గర్బా. జిసే విశేష విధి సే చాలా డిఫరెంట్ టైప్గా घेरा అంటే ఒక రౌండ్గా घूम कर తిరుగుతూ औरतें गाती है. साथ ही लकड़ियाँ भी बजाती जाती है. దాంతోపాటు వాళ్ళు స్టిక్స్ కూడా 2 హ్యాండ్స్లో ఉంటాయి. దాన్ని బజాతీ జాతీ హై. మన కోలాటం ఎలా ఉంటుందో ఆ విధంగా కొంచెం. జో బాజే కా కామ్ కర్తీ హై. దానివల్ల అది కూడా ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ది రోల్ ప్లే చేస్తుంది. इसमें नाच गान साथ साथ चलते हैं. అంటే డాన్స్ అండ్ పాటలు రెండు కూడా కలిసి చేస్తారు. वस्तुतः यह नाच ही है. అంటే చూసుకుంటే అది ఒక డాన్స్ ఫామే బట్ సాంగ్ కూడా పాడతారు. सभी प्रांतों में यह लोकप्रिय हो चला है. ఈ అన్ని ప్రాంతంలో ఇవన్నీ కూడా లోకప్రియగా ఉన్నాయి. इसी प्रकार होली के अवसर पर ब्रज में रसिया चलता है. అదేవిధంగా హోలీ ఈ అవసరాల్లో బ్రజ్ మన కృష్ణుడిది ప్లేస్ విని ఉంటాము. బ్రజ్ అక్కడ రసియా పేరుతో ఉండే లోకగీత ఎక్కువగా అక్కడ పాడుతూ ఉంటారు. జిసే దల్కే లోక్ గాతే హై. అక్కడ గ్రూప్గా పాడుతూ ఉంటారు. స్త్రీయా విశేష తౌర్ పర్ ఫీమేల్ స్పెషల్గా అక్కడ పాడుతూ ఉంటారు. गाँव के गीतों के वास्तव में अनंत प्रकार है. అంటే విలేజ్లో ఉండే ఏదైతే సాంగ్స్ ఉన్నాయో దానికి రియల్గా చూడాలనుకుంటే చాలా ఎక్కువ అంతం లేని అన్ని టైప్స్ ఉన్నాయి. జీవన్ జహా ఇట్లా కర్ లహరాతా హై. అక్కడ లైఫ్ అనేది చాలా ఇట్లా కర్ అంటే ఏదైతే మన దగ్గర ఒక పంట ఉన్నాయి, పంటలు బాగా గాలి వచ్చేసరికి ఎగురుతూ ఉంటాయి. ఆ ఎగిరే మూమెంట్ని ఇట్లా కర్ అంటారు. లహరాతా హై అంటే లహరానా కూడా దాంట్లో ఇంక్లూడింగ్. ఇట్లా కర్ లహరానా ఇది వన్ వర్డ్గా చూసుకుంటే మన పంట ఏ విధంగా ఎయిర్గా బాగా ఫ్లో అయ్యి తిరుగుతూ ఉంటాయి అలాగా లైఫ్ కూడా అక్కడ స్మూత్గా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అని అర్థం. వహా భలా ఆనందకే స్త్రోతోకి కమీ హో సక్తి హై. అక్కడ ఏ విధంగా కూడా ఆనందం అంటే హ్యాపీనెస్కి స్త్రోత్ అంటే సోర్సెస్ ఏదైతే ఉన్నాయి దానికి ఎప్పుడు కూడా కమీ వాంటింగ్ అనేది ఉండదు. కమీ హో సక్తి హై అంటే ఉంటుందా అని అంటున్నారు. ఉద్దాం జీవన్ కే హీ వహా కే అనంత సంఖ్యక్ గానే కే ప్రతీక అంటే మన రియల్ లైఫ్కి సంబంధించినే అక్కడ అంతం లేని సంఖ్యక్ పాటలు గానేకే ప్రతీక హై. ఒక ప్రతీక రూపంగా ఒక సింబాల్ రూపంగా అక్కడ పాటలు ఉన్నాయి. తో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఈరోజు లోకగీత్ ఇది కొంచెం బిగ్గా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి లెసన్ కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంది. బట్ ఐ హోప్ మీకు బాగా అర్థమై ఉంటుంది. మనం నెక్స్ట్ లెసన్లో నెక్స్ట్ సెషన్లో చూస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ డే.